తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రాజేసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేతలు అలకబూనారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు రేపు బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. వారంతా పార్టీలోని తమ పదవులకు ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ కు అందజేసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధన్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి, రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టాన నిర్ణయంతో షాక్ గురయ్యారని, ఒకరికి ఒకరు టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. తమకు మినిస్టర్ హోదా రాకపోవటం పట్ల వీరంతా త్వరలో సామూహిక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది సస్పెన్స్గా మారింది. అసంతృప్తులకు మీనాక్షి, నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు చేసిన పెండింగ్లో ఉన్న మరోమారు జరిగే విస్తీర్ణంలో తప్పక అవకాశాలు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారు తమ అలగ వీడడం లేదన్నట్లు తెలుస్తుంది. తాజా పరిణామాలు మింగుడుపడని అసంతృప్తి నేతలు రాజీనామా చేసే దిశగా సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ పార్టీలో చేరిన తనకు ఆ పోస్టు ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లోపల రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, మంత్రివర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిందేనని మల్రెడ్డి, రంగారెడ్డి పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.